ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు బాధ్యతలు చేపట్టారు. 2 రోజులు హైదరాబాద్లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వహించారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ, నక్షత్ర, మలక్పేటలో మానస, ప్రేమ్ ట్రాఫిక్ అసిస్టెంట్లకు విధుల్లో చేరారు. సందర్భంగా వారిని పలకరించక మమ్మల్ని గుర్తించి ట్రాఫిక్ విభాగంలోని తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వర్తిస్తామని భానుప్రియ, నక్షత్ర చెప్పారు. Kita buat orang ini sudah bisa.
నా డ్యూటీ ఎక్స్పీరియన్స్ 3 days సార్. ఈ 3 daysలో కూడా ఎలా కంట్రోల్ చేయాలి, సిగ్నల్ ఎలా వదిలేయాలి, ఎలా ఆపాలి అనేది మాకు సార్ నాతోటి హోంగార్డ్స్ మాకు నేర్పించారు సార్. మాకు ఎలాంటి కష్టం అనేది ఏం లేదు సార్. 8 hours నిలబడాలి, అమ్మో ఇంతసేపు నిలబడాలా, వానకు నిలబడాలా, ఎండకు నిలబడాలి అనేది ఏం లేదు సార్. చాలా మంచిగా ఉంది. మా డ్యూటీ మాకు చాలా ఇష్టంగా చేసినాం సార్. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సీఎం రేవంత్ రెడ్డి సార్ సక్రమంగా నిర్వర్తించి మా డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తామని నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ ఫీలింగ్ వచ్చేసి చాలామంది మేము ఇదివరకు భిక్షాటన చూసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఇక్కడ చూసి నమస్కారం పెట్టడం, సెల్యూట్ చేయడం అనేది ఉంది సార్. చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ. నేను ఒక ట్రాఫిక్ అసిస్టెంట్ని. నేను రీసెంట్గా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ తీసుకున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, సీఎం రేవంత్ రెడ్డి సారు సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి, వీళ్ళకు తెలిసినంతగా సిగ్నల్ గురించి ఎవరికీ తెలియదు, వీళ్ళకు కొంచెం శిక్షణ ఇచ్చి వీళ్ళని అసిస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది కొంచెం కొద్ది వరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్తో రిక్రూట్మెంట్ ఇప్పించి, అందులో వచ్చిన అప్లికేషన్ 56 members అప్లికేషన్స్ ఇస్తే 46 members మాత్రమే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాం సార్. ఆ 46 membersలో కూడా ఒక 8 members డిస్క్వాలిఫై అయ్యారు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. ఇప్పుడు ప్రజెంట్ 39 members పోస్టింగ్లో ఉన్నాం సార్. ప్రతి ఒక్క ట్రాఫిక్ పిఎస్లోకి ఇద్దరిద్దరు చొప్పున మమ్మల్ని తీసుకున్నారు సార్. అండ్ మాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు మా తరఫున, మా కమ్యూనిటీ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి గౌరవం అనేది ఇచ్చినందుకు, మంచి మార్గాన్ని చూపించినందుకు. మీరు ఇచ్చినటువంటి మార్గాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకొని ఇంకా ఈ ట్రాఫిక్ సిగ్నలే కాదు, ఇంకా ఫర్దర్ ఏవైతే ఉంటాయో సార్ ప్రతిదీ మేము మీ మార్గాలు మేము ఫాలో అవుతాం సార్. అండ్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రతి డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని తీసుకోండి. పోలీస్ ఒక్క డిపార్ట్మెంటే కాదు సార్, ప్రతి డాక్టర్ కానీ, లెక్చరర్లో కానీ ప్రతి ఒక్కరు మా దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. చాలామంది ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. కొంచెం వాళ్ళని కూడా కొంచెం 1% మాత్రం రిజర్వేషన్ తీసుకొని మమ్మల్ని తీసుకోండి సార్. మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం సమాజానికి. అండ్ మాకు సివి ఆనందన్ సార్, మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. మమ్మల్ని ఎంత బాగా ప్రోత్సహించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఉంచినందుకు. అండ్ మాకు నడవడికను నేర్పించి సిగ్నల్ ఇలా కంట్రోల్ చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి డ్రిల్స్ నేర్పించినటువంటి మా టీటీఏ గోషమహల్ హరీష్ సార్కి, మీకు, మీ టీంకి మీకు చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి క్రమశిక్షణ నేర్పి మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు. అండ్ మా సంతోష్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహనాయక్ సార్, మీకు కూడా చాలా ధన్యవాదాలు. మా తోటిగా హోంగార్డ్స్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు సార్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సార్. ఉంది సార్, నేను బాగా తీసుకున్నారు. ఇట్లా చేస్తున్నాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి రోడ్ మీదనే ఇట్లా భిక్షాటన చేసే టైంలోనే మేము సిగ్నల్ క్లియర్ చేయడం జరుగుతున్నది. చాలా బాగా చక్కగా డ్యూటీ చేస్తున్నానండి. పద్ధతిగా సార్లు మేడాలు నాకు బాగా క్లోజ్గా వస్తున్నారు. ఏఎస్ఐ సార్ గారు, మేడం గారు, సిఐ సార్ గారు కానీ డైలీ వచ్చి పరీక్షిస్తూనే ఉన్నారు మమ్మల్ని. ఎట్లా చేస్తున్నారు పిల్లలు, కొత్త టైం కదా, పిల్లలు డ్యూటీ ఎక్కుతారు, ఈ సార్లు ఎట్లా చేస్తారు, ఈ మేడాలు ఎట్లా చేస్తారు అని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కానీ చాలా సంతోషంగా ఉంది. మేము పోలీసులు కావడం చాలా సంతోషంగా ఉంది. మేము పోలీస్ ట్రైనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. సార్ మామూలుగా ఇంకా ముందు చూపు కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఇది స్టెప్నీగా స్టార్ట్. నా పేరు నక్షత్ర.
నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. డిగ్రీ కూడా డిస్కంటిన్యూ. రేవంత్ రెడ్డి సార్ మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టారు. అందులో ఈవెంట్స్ జరిగాయి. గోషమాల్ స్టేడియంలో ఈవెంట్స్ జరిగాయి. గోషమాల్ స్టేడియంలో ఒక 2 వారాల పాటుగా స్టేడియంలో ఈవెంట్స్ పెట్టారు. అవి ఈవెంట్స్లో మేము పాల్గొన్నాము. ఈవెంట్స్లో పాల్గొని ఎగ్జామ్ పెట్టారు. మళ్ళీ ఈవెంట్స్లో పాల్గొని బెనిఫిట్గా ఉన్న వాళ్ళకు, ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎగ్జామ్స్ ఇచ్చి ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాకు జాబ్స్ ఇచ్చారు. సార్కు హృదయపూర్వక ధన్యవాదములు. మేము భిక్షాటన చేసుకునే హేళన చేసే టైంలోనే మేము రోడ్ల మీద సిగ్నల్ వద్దనే అడుక్కునే టైంలోనే అక్కడే భిక్షాటన వద్దే మాకు జాబ్స్ ఇప్పించారు సారు. సార్ గారు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఒకప్పుడు సమాజం మమ్మల్ని చూసి నవ్వుకునేది. ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పే సమాజమే ఇప్పుడు. ఆ సమాజాన్ని మేము ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవడం, స్లో వెళ్ళాను సార్ అని చెప్పడం జరుగుతుంది. మంచిగా వెళ్ళాను సార్, క్షేమంగా ఇల్లు చేరండి సార్ అని చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కు హృదయపూర్వక నమస్కారం చేయడం జరుగుతున్నది.